బలవంతపు బదిలీలు పిఎస్హెచ్ఎం పోస్టుల భర్తీపై స్కూల్ అసిస్టెంట్లపై తీవ్ర ఒత్తిడి చట్టం చేసి పాటించిన కూటమి ప్రభుత్వం సీనియారిటీ ప్రకటించకుండానే వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఒత్తిడి అబాసు పాలవుతున్న ఉపాధ్యాయ బదిలీ చట్టం. ఉపాధ్యాయులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం తమను ఖాతరు చేయట్లేదు. కనీసం విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు కూడా రావడం లేదు అనేటువంటి అసంతృప్తి ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల్లో కనిపిస్తోంది. ఇది ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినటువంటి కథనం. మంత్రి గారు మీరు మరీ అంత బిజీనా? నారా లోకేష్ని ఉపాధ్యాయ సంఘాలు అడుగుతున్నట్టుగా సంఘాల నాయకులు ఉపాధ్యాయుల సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. మొన్న ఏపీ అమరావతి జేఏసీ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అంటూ మీడియా ముఖంగా వాపోయారు. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు కనీసం ఈయన మంత్రి, సీఎం కూడా కాదు, సీఎం తర్వాత ముందు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేషే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించడానికి కూడా తీరిక లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు. సాఫ్ట్వేర్ సమస్యలు అధికారులు రోజుకో నిర్ణయంతో టీచర్లు సతమతమైపోతున్నప్పటికి కూడా మంత్రికి కనీసం సమస్యల గోడు వినేటంత తీరిక కూడా కనిపించట్లేదు. ఉపాధ్యాయ బదిలీల జాబితాల్లో అసంబద్ధాలపై ఇప్పటికీ స్పందించినటువంటి వైను పిఎస్హెచ్ఎం పోస్టులు జిల్లాల్లో ఎన్ని ఉన్నాయన్న అంశంపై కూడా స్పష్టత కరువైపోయింది. అర్ధరాత్రులు డిఈఓ కార్యాలయాలకు వెళ్ళి టీచర్లు ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అర్ధరాత్రుల పూట రాష్ట్రంలోని డిఈఓ కార్యాలయాల ముందు ఉపాధ్యాయులు ఆందోళనకు పూనుకుంటున్నారు. మంత్రి లోకేష్ చర్చలకు రావాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. మొన్న మంత్రి లోకేష్ వస్తేనే చర్చిస్తామంటూ ఉపాధ్యాయ సంఘాలు డెడ్ లైన్ పెట్టి ఆందోళన కూడా పిలిపించాయి. కానీ చివరిలో కోన శశిధర్ లాంటి విద్యాశాఖ కమిషనర్ చర్చించారని చెప్పి ఆయన మాట మీద వెనక్కి తగ్గారు. కానీ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు, మరింత పెరుగుతున్నాయి అంటూ కథనాలు మనం ఈరోజు చూస్తున్నాం. సాక్షి ఒకటే కాదు, ఆంధ్రప్రభలో కూడా వచ్చినటువంటి కథనం.